డిగ్రీస్ అని హెడ్డింగ్ పెట్టి ఏదైనా ఒక కాయంలో మన సౌకర్యార్థం ఎన్ని డిగ్రీలండి? అనుకోకుండా ఒక్కసారిగా కాయం పెరుగుతున్నట్లయితే అక్కడ 90 డిగ్రీస్ కానీ 180 డిగ్రీస్ కానీ 180 డిగ్రీస్ కానీ ఉన్నట్లు గమనించినట్లయితే ఆ కాయం భారీగా పెరుగుతుంది. ఒకసారి గమనించండి. సడన్ గా రాత్రి కరెక్ట్ గా 12 గంటల తర్వాత ఒక్కసారిగా మన సౌలభ్యం కోసమేనండి ఇది. ఇదేం మనం కొలత వేయాల, ఒక ఊహ కోసం 90 డిగ్రీలా లేకపోతే 180 అనేది ఒక ఊహ కోసం గుర్తు. ఇది ఏర్పడితే నెక్స్ట్ ఇది పెరుగుతుంది అనేది మనం ఫిక్స్ అవ్వాలి. అయితే దీనికంటే ముందు ఇక్కడ ఏం ఏర్పడేది? 3 లైన్లు కలవడానికి వచ్చాయి, కానీ ఎల్లో ముందే కలిసి కలిసిన తర్వాత నేను మీకు చెప్పాను, ఇది పెరిగి మళ్ళా డౌన్ అయ్యి చిన్నగా జెండా షేప్ ఏర్పడి అలా ప్రయాణం చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కింద కనిపి 90 డిగ్రీస్ కానీ 180 డిగ్రీస్ కానీ 180 డిగ్రీస్ ఏర్పడినప్పుడు ఆ కాయం యొక్క వేగం భారీగా పెరుగుతుంది. అలాగే కాయం యొక్క విలువ కూడా పెరుగుతుంది. భారీగా పెరిగిన కాయం వెంటనే తగ్గిపోదు. కారణం ఏమనగా క్రమక్రమంగా జెండా షేప్ ఏర్పడుతూ తగ్గును. అలాగే
రెండోసారి యూ కర్వ్ తీసుకొని పింక్ లైన్ తాకినట్లయితే గతంలో ఉన్న హై ప్రైస్ కంటే పెరుగు. ఇది మీకు తెలుసు. ఇక్కడ ఇది కనుక జెండా షేప్ ఏర్పడి రెండోసారి ఇంకరు తీసుకుందంటే గతంలో ఎంత హై ప్రైస్ ఉందో స్క్రీన్ మీద కనిపించే ప్రైస్ దానికంటే పెరుగుతుంది, తగ్గదు. 100% తగ్గదు అనేది అక్కడ తెలుసు. కాబట్టి అది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. తర్వాత RSI అని హెడ్డింగ్ పెట్టి RSI అనగా రిలేటివ్ ఇండెక్స్. హైలైట్ ఏంటో తెలుసా మీకు? ఉన్న కాయిన్లో దాదాపు 4 డిజిట్లలో కాయిన్లే ఎక్కువగా ఉన్నాయి. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. RSI అనేది 54% కంటే, ఇదిగోండి ఇక్కడ చూడండి 91 ఉంది, పైన వాల్యూమ్ వెళ్ళిపోతా ఉంది చూడండి, ఆగదు. ఒక్కొక్కటి 54% కంటే అయితే దీనిని ఓవర్ బాట్ అని అంటారు. అలాగే 30% కంటే తక్కువ ఉన్నట్లయితే ఓవర్ సోల్డ్ అని అంటారు. RSI ని చూసి ట్రేడింగ్ చేయాలి అంటే తప్పనిసరిగా వాల్యూమ్ ని కూడా పైన ఇదిగోండి, ఇది వాల్యూమ్ చూడండి, 35 నుంచి 42కి వచ్చింది ఇప్పుడే. వాల్యూమ్ కూడా గమనించుకుంటూ ట్రేడింగ్ చేసుకోవాలి. RSI ద్వారా ట్రేడింగ్ చేసుకునేటప్పుడు 15 నిమిషాల టైం ఫ్రేమ్ లో
అయితే అయితే 15 నిమిషాల టైం ఫ్రేమ్ లో ఉన్నట్లయితే తప్పనిసరిగా బీటీసీని గమనిస్తూ ట్రేడింగ్ చేయాలి. బీటీసీలో ఇక్కడ ఇప్పుడు ఒక షేప్ ఏర్పడుతుంది, గమనించండి. అన్ని కాయిన్లు ఇప్పుడు సెటరేట్ అయిపోయి ఉంటాయి. బీటీసీలో ఒక షేప్ ఏర్పడుతుంది. ఏ షేప్ అది? ఐడియా వస్తుందా సార్? అది ఇంకా క్లారిటీ రాలేదు సార్. సార్ ఏం షేప్ అండి ఇక్కడ? బీటీసీలో అంటే ఈ రోజు ఇది గనక ఏర్పడితే ఇంకా మార్కెట్ తగ్గదు. ఈ రోజు తగ్గలేదంటే రేపు తగ్గుద్దేమో తెలియదు. కాబట్టి అది చూస్తుంది. చూస్తే మీకు సేమ్ అలాగే ఉంది. మరలా ఐఆర్ఎన్ కూడా పికప్ అయింది చూడండి చిన్నగా ముందుకి. అంటే బీటీసీ ఫాలోవర్ కాబట్టి స్లోగా రన్ అయిపోతుంది. ద అదర్, ఇదిగోండి ఇక్కడ ఉంది, అని అర్థము. పద్ధతిని ఉపయోగించేటప్పుడు రెండు ప్రయోజనాలు కలవు. ఒకటి ఒకేసారి సెల్ ఆర్డర్ ఏర్పాటు చేసుకోవచ్చును. అలాగే స్టాక్ లిమిట్ పద్ధతిని కూడా ఏర్పాటు చేయవచ్చును. అయితే ఇక్కడ ఓసిఓ పద్ధతిని ఉపయోగించేటప్పుడు తప్పనిసరిగా రెండు ఆర్డర్లు అనేవి, చూడండి సెకండ్ లో పట్టింది చూడండి, రెండు ఆర్డర్లు అనేవి ఒకేసారి డిస్ప్లే అగును. రెండు ఆర్డర్లు అనేవి ఒకేసారి డిస్ప్లే అగును. అయితే ఈ రెండు ఆర్డర్లలో అనగా అని పెట్టుకొని ఈ రెండు ఆర్డర్లు అనగా సెల్ ఆర్డర్,
ఆర్డర్ కానీ స్టాప్ లిమిట్ ఆర్డర్ కానీ ఏది ముందు తాకితే ప్రైస్ వద్ద తాకితే పద్ధతిలో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మనం ఇచ్చిన ఆర్డర్ అనేది పెరుగుతూ ఉంటే క్యాన్సిల్ చేసుకొని మరలా రెండవ ఆర్డర్ను ఇచ్చుకోవచ్చును. అలాగే కొన్ని సందర్భాలలో ఆర్డర్ క్యాన్సిల్ చేసుకొని మార్కెట్ ప్రైస్ కు సెల్ చేసుకోవచ్చును. మార్కెట్ ప్రైస్ కు సెల్ చేసుకోవచ్చును. అత్యధిక ప్రయోజనం కలదు. ఎప్పుడనగా వేగంగా అంటే త్వరగా ఏర్పాటు చేసుకున్నట్లయితే అనేది నష్టం లేకుండా లాభంలోనే ఉంటుంది. 6 months వాళ్ళకి మన సండే క్లాస్ జరిగింది. అక్కడ ఎగ్జాక్ట్ గా మనం ఏం చెప్పామో ఇక్కడ అదే జరుగుతుంది. గమనించుకుంటే ఒక్కసారి గమనించుకోండి. ఇదే కాదు, ఇప్పుడు అన్ని కాయిన్లు అలాగే జరుగుతుంది. అన్ని సేమ్, ఈఆర్ఎన్ కూడా సేమ్ అదే. ఎక్కడి దాకా వెళ్ళిపోతుంది అనేది మీకు తెలుసు.
గమనించండి. ఇదండి దీనికి సంబంధించి. అయితే ఈ క్లాస్లో ఎవరికైనా కొత్త వాళ్ళకు డౌట్లు ఉంటే ఫస్ట్ అవి క్లియర్ చేసుకోవచ్చు. హ్యాండ్ రైట్ చేసుకొని అడగవచ్చు. ఓసిఓ పద్ధతి చాలా ప్రయోజనము. ఎన్నిసార్లు చెప్తున్నానంటే రేపొచ్చే ట్రైలింగ్ స్టాప్ పద్ధతి కంటే ఈ ఓసిఓ పద్ధతి అనేది బాగా యూజ్ అవుతుంది. ట్రైలింగ్ స్టాప్ పద్ధతి అదొకటి, అదొక పద్ధతి. కాబట్టి ఇది బాగా ఈరోజు చెప్పిన దాన్ని మన సముద్రం లోతులోకి వెళ్ళిపోయాం, పూర్తిగా నడి సముద్రంలో ఉన్నాం. ఇప్పుడు ఈదడం నేర్చుకుంటేనే ఎటో కటు బయటికి వెళ్ళేది, లేకపోతే అక్కడే ఉంది. చెప్పండి రాజకుమార్ గారు. మరి మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇది ఓసితో పద్ధతిలో ప్రాక్టీస్ చేయడము మనం ఫండ్ $10 పెట్టుకొని చేసుకోవచ్చు. సెల్ ఆర్డర్ అంతే, కూడా పర్లేదు. $6 బాగా ప్రాక్టీస్ అయితే అప్పుడు మనకి ఏమవుతుంది, నెక్స్ట్ కొంచెం పెరుగుతుంది. ఇంకొక $10 పెట్టుకొని అట్లా చిన్నగా ప్రాక్టీస్ చేస్తుంటే ఈజీ. అది మన కాన్సెప్ట్ ఒక్కటే, లాభం రాకపోయినా పర్వాలేదు నష్టం రాకూడదు అనే కాన్సెప్ట్ తో ఉంటే మనం ఎప్పటికీ కూడా సేఫ్ సైడ్. ఎవరైనా ట్రేడింగ్ చేసారా? వచ్చినాయి సార్. 35. వెరీ గుడ్. చెప్పండి మేడం. చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. సార్ ఇప్పుడు నోట్స్ ఓసిఓ పద్ధతిలో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మనం ఇచ్చిన ఆర్డర్ అనేది ఆ తర్వాత ఒకసారి చెప్పమంటారా సార్? కొంచెం కాల్ వచ్చింది. ఈ ఎన్నో నోటు కొత్త వాళ్ళు రాజ్కుమార్ గారు కొంచెం అన్మ్యూట్ చేసుకొని మేడం గారికి ఆ పాయింట్ చెప్పండి నిదానంగా. మెథడ్ చెప్పారు కదా సార్, దాంట్లో నోట్ చెప్పారు కదా సార్. మనం ఇచ్చిన ఆర్డర్ అనేది ఆ తర్వాత సార్, ఆ తర్వాత కొంచెం రాయలేదు. కొత్త వాళ్ళు ఎవరు రాయలేదా? పెరుగుతూ ఉంటే ఆర్డర్ క్యాన్సిల్ చేసుకొని మార్కెట్ ప్రైస్ కాయిన్ ని సేల్ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్పండి. పద్ధతిలో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మనం ఇచ్చిన ఆర్డర్ అనేది కాయిన్ పెరుగుతూ ఉంటే క్యాన్సిల్ చేసుకొని మరలా రెండో ఆర్డర్ ను ఇచ్చుకోవచ్చు. అంటే సెకండ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. రెండో దాంట్లో వచ్చేసరికి ఆర్డర్ క్యాన్సిల్ చేసుకొని మార్కెట్ ప్రైస్ కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, ఇంకెవరు చేయలేదా? మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్ సుధీర్ గారు. 21. మనీ మార్నింగ్ $6 వచ్చేసారు. వెరీ గుడ్. నిన్న 22 వచ్చేసారు. వెరీ గుడ్. థ్యాంక్స్. నిదానంగా బండి సాగిపోతూ